ఈరోజు మనము భీష్మ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించుండొచ్చు. మహాభారతం ఒక గొప్ప గ్రంథం, కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. అందులో ఎందరో ఉద్దండులు ఉంటారు, వారిలో కూడా ఎంతో గొప్పవారు ఉన్నారు. ముఖ్యంగా మహాభారతం మొత్తం వెతికితే ఒక గొప్ప యోధుడు మనకు కనపడతాడు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. తనకు తాను మరణానికి ఆహ్వానం పలికి తన పేరునే చిరస్థాయిగా నిలుపుకున్నాడు. ఆయనే భీష్ముడు. తను పెళ్లి చేసుకోనని, తనకు వంశం ఉండదు కాబట్టి రాజ్యం తనకు సంక్రమించదు అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి రెండవ పెళ్లి చేసిన ఘనుడు భీష్ముడు. ఆయన అలా భీష్మించడం వల్లే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. భీష్ముడి జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్యకు వద్దకు వచ్చిన ధర్మరాజును రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేణువుల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముడిని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇలా అన్ని రకాలుగా భీష్ముడు అనేవాడు ఉత్తముడు. మహాభారతం అంతా వెతికినా కనిపించడు. చివరి వరకు కౌరవుల పక్షాన నిలబడతాననే మాట మీద కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన ఈ యోధుడు తన మరణాన్ని తనే ఆహ్వానించి దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వరకు అంపశయ్య మీదనే గడుపుతాడు. మాఘమాసంలో ఏకాదశి నాడు ఈయన తన చివరి శ్వాస వదిలాడు. అయితే భీష్ముడు ఇలా అంపశయ్య మీద ఉన్నప్పుడు మాఘశుద్ధ అష్టమి నుండి ఏకాదశి రోజు వరకు, అంటే భీష్ముడు మరణించే వరకు కూడా అసలు ఆయనలో ఎలాంటి భయం, పిరికితనం, బాధ వంటి ఛాయలు లేనే లేవు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాల్లో ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం కద్దు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మొట్టమొదటిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం, అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు.